హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా 'సంజయ్ థియేటర్' అనేది పెద్ద ఎత్తున వార్తల్లో నిలవడం అయితే జరిగింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు. రీసెంట్‌గానే 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం, అలాగే 'శ్రీచేత్' అని చెప్పేసి ఆ పిల్లోడు ఇప్పటికి కూడా చావు బతుకుల మధ్య హాస్పిటల్‌లో వెంటిలేటర్ మీద ఉండటం. ఇయన్నీ ఇష్యూస్ మీద 'సంజయ్ థియేటర్' యొక్క కెపాసిటీ మీద చాలా డౌట్‌లైతే వ్యక్తమవుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే 'సంజయ్ థియేటర్' వద్ద పార్కింగ్ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉండడం. అలాగే అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు గాని, అక్కడికి హీరోలు గాని వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురుకావటం. అలాగే అక్కడ సెక్యూరిటీ చెకింగ్స్ గాని, రకరకాల ఇబ్బందులన్నీ సంజయ్ థియేటర్ చుట్టూ ఉన్నాయన్నమాట. ఈ స్థాయి సెక్యూరిటీ కొలాప్స్, ఈ స్థాయి ఇబ్బందుల వల్లే సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి పోలీసులు ఒక కన్క్లూజన్‌కి అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద సంజయ్ థియేటర్‌కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే సంజయ్ థియేటర్ అన్ని ఆహ్, ఒక థియేటర్‌కి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అని చెప్పేసి వాళ్ళని వివరణ కోరారన్నమాట. సంజయ్ థియేటర్‌ని వివరణ కోరారు. ఈ వివరణ గనుక సరిగ్గా రాకపోతే సంజయ్ థియేటర్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఎందుకంటే సరైన సరైన వసతులు లేకుండా ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి ఒక మెయిన్ సెంటర్‌లో ఒక పెద్ద థియేటర్‌కి సరైన వసతులు లేకపోతే ఒక మహిళ చనిపోయే స్థాయికి వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి కాబట్టి సంజయ్ థియేటర్ గనుక సరైన వసతుల్ని గనుక వాళ్ళకి ప్రభుత్వానికి చూపించకపోతే సంజయ్ థియేటర్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి పోలీసులు ఒక వార్నింగ్ సైన్ లాంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద సంజయ్ థియేటర్ ఇచ్చే నోటీస్ మీద అది ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి. ఏదేమైనా కానీ ఒకవేళ సంజయ్ థియేటర్ లైసెన్స్ రద్దు అయితే మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక సినిమా ఫ్లేవర్ సంబంధించిన ఏమంటారు సినిమా ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా ఫ్లేవర్ హడావుడి అయితే సినిమా ఫ్లేవర్ హడావుడి తగ్గిపోయినా కానీ ప్రజల ప్రాణాలు అయితే ఇంపార్టెంట్ కదా. ప్రజల సంజయ్ థియేటర్లో కాకపోతే వేరే థియేటర్లో చూసుకుంటారు. ఒక థియేటర్కి ఉండాల్సిన అది కూడా ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ థియేటర్. ఏదో మారుమూలకు సంబంధించిన ఎక్కడో ఒక పాత థియేటర్ అంటే లైట్ తీసుకోవచ్చులే కానీ నగరంలో నడిబొడ్డులో ఉన్న థియేటర్కి మినిమం సెక్యూరిటీకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను ఫుల్ఫిల్ చేయకపోతే అక్కడ ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సౌకర్యాలు లేకపోతే ఈ థియేటర్ యొక్క లైసెన్స్ కూడా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అనేది తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.